హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇందులో హీరో వచ్చి ఆశీష్, హీరోయిన్గా వచ్చి వైష్ణవి తేజస్విని. అదే బేబీ సినిమాలో హీరోయిన్లా ఇందులో కూడా తనే హీరోయిన్. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చి హీరో ఒక యూట్యూబర్ అన్నమాట. తను యూట్యూబ్లో దెయ్యాలు లేవు అని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ దెయ్యాలు ఉన్నాయని రూమర్ వస్తుంటుందో అక్కడికి వెళ్ళి దెయ్యాలు లేవని నిరూపించి వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడు అన్నమాట. అయితే అతనికి ఒకరోజు కొంతమంది ఒక అపార్ట్మెంట్లో ఒక దెయ్యం ఉంది, తనను ఎవరు చూసినా ఎమ్మడే చచ్చిపోతారు అని చెప్తారన్నమాట. దాంతో హీరో వల్ల నేను పోయి నిరూపిస్తానని చెప్పి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, హీరోని ఎందుకు చంపేయలేదు, హీరో దెయ్యంతో ప్రేమలో ఎందుకు పడ్డాడు అనేదే సినిమా స్టోరీ. అలాగే దెయ్యం ఎవరు అంటే మనకు ఫేస్ రివీల్ అస్సలు చేయరు, క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. అసలు ఆ దెయ్యం ఎవరు, తను దెయ్యంగా ఎలా మారింది, తనకి ఏమైనా జరిగిందా, హీరో అదంతా కనిపెట్టాడా అనేదే సినిమా స్టోరీ. సినిమా అయితే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను ట్రైలర్ చూసి, అంతగా లేదు, యావరేజ్. అంటే హర్రర్ సీన్స్ అనేవి లేవు అన్నమాట. ఇప్పుడు దెయ్యం సినిమాలు అంటే మనకు భయపీయడం, కొట్టడం అవన్నీ ఉంటాయి. కానీ ఇందులో అలా ఏముండదు. జస్ట్ కనపడుతుంటుంది, హీరో నార్మల్గానే మాట్లాడేస్తుంటాడు. అంటే ఫేస్ రివీల్ చేయరు, మామూలుగా మాట్లాడుతూనే ఉంటారు. క్లైమాక్స్లో మనకు ఫేస్ రివీల్ చేస్తాడు. దానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు, పార్ట్ 2 అనౌన్స్ చేశారు. కిల్ మీ అని టైటిల్ పెట్టారు. క్లైమాక్స్లో అనౌన్స్ చేస్తారు. అది ట్విస్ట్ అయితే నాకైతే మధ్యలోనే డౌట్ వచ్చేసింది, ఈ పర్సన్ దెయ్యమని. మీకు కూడా మ్యాక్సిమం డౌట్ వచ్చేస్తుంది. హీరోయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో మీకు ఎక్కువసేపు ఉండదు, 5 నిమిషాలు ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఫుల్గా ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అలాగే ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ రవి శంకర్, అతనిది కూడా చాలా బాగుంటుంది. హీరో క్యారెక్టర్ కూడా బాగుంటుంది. యాక్టింగ్ పర్పస్ మీద ముగ్గురు చాలా బాగా యాక్టింగ్ చేశారు. వీళ్ళ ముగ్గురు మధ్య నడుస్తుంటుంది స్టోరీ మొత్తము, చాలా బాగుంది. కాకపోతే డిసప్పాయింట్ ఏంటంటే హర్రర్ సీన్స్ అయితే ఎక్కువ లేవు. ఇది దెయ్యం సినిమా కదా, హర్రర్ సీన్స్ ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకుంటే నిరాశ చెందుతారు. హర్రర్ సీన్స్ ఏముండవు, జస్ట్ నార్మల్గానే ఒక మనిషి ఎలా వస్తాడో ఆ మనిషితో మాట్లాడడమే ఉంటుంది. కాకపోతే ఫేస్ రివీల్ చేయకుండా ఉంటాడు అంతే. మూవీ అయితే పల్లె యావరేజ్, నాకు తెలిసి ఓటీటీలో చూసుకోవడం నయము. మీరు ఇంకెవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.